back to our Saturday sessions. In the past month, we had a very good understanding of phosphorus in our Saturday sessions. So the organizers had put on again the old curriculum. So we will again go with this idea of the art of case taking. మనం చాలా రోజుల నుంచి ఇదే పదాన్ని వింటూ ఉన్నాం, మననం చేసుకుంటూ ఉన్నాం. ప్రాక్టీషనర్స్ అయితే నిత్య జీవితంలో వాళ్ళు ఇదే అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. సో స్టూడెంట్స్ అయితే అట్లీస్ట్ దాన్ని మననం చేస్తున్నారు. సో ది ఆర్ట్, కళ, మనం కెంట్ తాలూకు ఫేమస్ ప్రోవెర్బ్ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. హోమియోపతి ఈజ్ ఎ సైన్స్ వైల్ లెర్నింగ్ అండ్ అన్ ఆర్ట్ వైల్ ప్రిస్క్రైబింగ్. ఇది మనకి కెంట్ చాలా రోజుల క్రిందటే, చాలా సంవత్సరాల కిందటే ఆయన మనకి ఇచ్చి ఉన్నారు. సో ప్రిస్క్రైబింగ్ అని మనం ఏదైతే అంటామో దానికి అది ఎక్యూట్ కేసు అయినప్పటికీ లేదా క్రానిక్ కేసు అయినప్పటికీ ఆ ప్రిస్క్రైబింగ్ కి ముందుండేటువంటి ప్రక్రియ కేస్ టేకింగ్. సో ఈ కేస్ టేకింగ్ ని ఎవరైతే సరిగ్గా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారో ప్రిస్క్రైబింగ్ అనేటువంటి పార్ట్ లో కూడా వాళ్ళు చాలా ఆర్టిస్టిక్ గా వెళ్తారు. ఎంత రొటీన్ గా మనం క్యాజువల్ గా మన అప్రోచ్ ఉంటుందో కేస్ టేకింగ్ దగ్గర, అంత తడబాటు మనకి ప్రిస్క్రైబింగ్ లో కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ మనం ఇవాళ కొన్ని ఆర్టిస్టిక్ వే ఎలా ఉంటుంది కేస్ టేకింగ్ లో అనేటువంటివి ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. సో ఈ కేసు కొంతమందికి చెప్పాను, బట్ స్టిల్ మీ అందరికి ఇక్కడ చాలా యూజ్ అవుతుందని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. సో ఒక లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ వన్ ఫైన్ ఈవినింగ్ ఒక కేసు వచ్చింది. సో షీ వాజ్ అన్ ఎల్డర్లీ లేడీ, ఒక 24-25 years ఏజ్ ఉంటాయి. షీ వాజ్ డూయింగ్ సమ్ గవర్నమెంట్ జాబ్. సో ఆవిడ ఒక 8 to 10 months ఫిబ్రవరిలో ఆవిడకి మ్యారేజ్ అయింది. సో ఒక 10 months బ్యాక్. సో ఏమైందంటే ఆవిడకి లాస్ట్ మంత్ కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులర్ అయింది. ఇర్రెగ్యులర్ అయిన తర్వాత కరెక్ట్ గా రాకుండా తర్వాత ఒక 20 days 18 days డిలే అయ్యింది. డిలే అయ్యి అక్కడి నుంచి సుమారు అక్టోబర్ 25th ఎప్పుడో స్టార్ట్ అయింది పీరియడ్. సో నవంబర్ 17th ఆవిడ నా దగ్గరికి వచ్చింది. స్టిల్ బ్లీడ్ కంట్రోల్ అవ్వలేదని చెప్పి ఆల్మోస్ట్ 3 weeks దాటిపోయింది. ఇది మనకి ప్రాపర్ కేసు. సో ద బ్లీడింగ్ కంటిన్యూస్ గా అవుతూనే ఉంది. అయితే ఈ కేసెస్ లో యూజువల్ గా కనిపించే యాంగ్జైటీ నాకు కనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి కేసెస్ ఏవైనా వచ్చినప్పుడు జనరల్ గా ఆవిడకున్న ఏజ్ అది ఆ టైంకి 25 years ఏజ్ లో జనరల్ గా దేర్ షుడ్ బి సమ్ యాంగ్జైటీ. అది ఏ ఏజ్ లోనైనా యాంగ్జైటీ ఉండాలి, ఈ ఏజ్ లో ఇంకా క్లియర్ గా ఉండాలి. అది అక్కడ కనిపించలేదు. సో ఆవిడ కేసు సిమ్టమ్స్ బ్లీడింగ్ అవుతోంది,
రెడ్ గా అవుతుంది, ప్రొట్రాక్ట్ అవుతుంది. అంటే ప్రొట్రాక్ట్ అంటే చాలా రోజులు జరుగుతూ వెళ్ళిపోతుంది. డార్క్ క్లాట్స్ లేవు, క్లాటెడ్ ఇది కాదు. ఇలా ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. సో మన యూజువల్ సిమ్టమ్స్ రిపర్టరీ ఏవైతే ఉంటాయో, మెన్సెస్ ప్రొట్రాక్టెడ్, కోపియస్ బ్లీడింగ్, ఈ సిమ్టమ్స్ రూబ్రిక్స్ ఆల్రెడీ నేను తయారు చేసుకున్నా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు వే ఆఫ్ డెలివరీ ఎలా ఉంది. చాలా మందికి ఒక దురభిప్రాయం ఏంటంటే, నేను ముఖ్యంగా నా మీద నేనేదో రిపర్టరీని తప్పుడు మాటలు అంటున్నానని, రిపర్టరీ గురించి రాంగ్ గా కామెంట్ చేస్తున్నాను, ఒక తప్పుడు అభిప్రాయం. సో కెంట్ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చినటువంటి హైయెస్ట్ రిసోర్స్ కి కామెంట్ చేయటానికి నాకున్న శక్తి సరిపోదు. ఒకటి, రెండు, నేనంత సన్నాసిని మాత్రం కాదు. సో ది ఐడియా ఏంటంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద హైయెస్ట్ రిసోర్సెస్, యూ షుడ్ హ్యావ్ ఏ హయ్యర్ నాలెడ్జ్. So picking up a right thing at the right point is the most important thing while you are using repertory. చాలా మంది నా దగ్గర ఒక మాట చెప్పారు, మాస్టర్ గారు ఒక 10 ఏళ్ల దాకా రిపర్టరీ వాడద్దు అన్నారని. ఈకే గారు, చాలా వరకు మెటీరియా మెడికా మీదే మీరు ప్రాక్టీస్ చేయండి. రిపర్టరీ అనేటువంటిది ఒక 10 years మెటీరియా మెడికాతో మీకు బాగా కోఆర్డినేషన్ కుదిరాక, ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మాత్రమే రిపర్టరీ వాడండి అని ఈకే గారు తన సెషన్స్ లో, తన క్లాసెస్ లో చెప్పి ఉన్నారు. సో ఈ రెండింటిని మనం, ఈ రెండు సెంటెన్సెస్ ని మనం జాగ్రత్తగా కలిపి చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, రిపర్టరీ వాడేటప్పుడు మన తాలూకు దృక్కోణం ఏదైతే ఉందో, లేదా జ్ఞానం ఏదైతే ఉందో, లేదా పికింగ్ అప్ చేసుకునేటువంటి ఎబిలిటీ ఏదైతే ఉందో, అది చాలా పెరగాలి రిపర్టరీకి. ఎందుకంటే ఎప్పుడైతే రిపర్టరీ వాడతామో, మీకు అందరికీ తెలిసిన పాయింట్ ఏది, ఒక డ్రగ్ ఇచ్చి దాని కింద సిమ్టమ్స్ అన్ని ఇస్తే అది మెటీరియా మెడికా. ఒక సిమ్టమ్ ఇచ్చి లేదా ఒక రూబ్రిక్ ఇచ్చి దాని ఎదురుగా ఉండేటువంటి మందులన్నీ రాస్తే అది మనకి రిపర్టరీ. సో ఒక రూబ్రిక్ నే, ఒక్క రూబ్రిక్ లోనే చాలా వరకు రెమెడీస్ కవర్ అయ్యి ఉండేటువంటి ప్రాబ్లం ఉంటుంది రిపర్టరీలో. తద్వారా ఒక హోలిస్టిక్ పిక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఫిజిషియన్ కి స్కోప్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి హోలిస్టిక్ పిక్చర్ ని, హోలిజం ని, ఏదైతే మన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటండి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ హోమియోపతివి? వాట్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి? లా ఆఫ్ సిమిలర్స్. ఓకే, ఇంకా లా ఆఫ్ ఇండివిజువలైజేషన్. వెరీ గుడ్ జ్ఞాని, నువ్వు లేచున్నావు, వెరీ నైస్. లా ఆఫ్ మినిమం డోస్, సూపర్. గౌతమ్ కూడా లేచే ఉన్నాడు, రైట్, ఓకే. What are the two basic fundamental
laws on which a homeopathic understanding can develop. Law of simplex, okay. Two fundamental principles on which the whole homeopathic understanding, individualization. Very good. So, very good. So, the two basic fundamental principles on which the whole homeopathic understanding develops are the holism and individualism. These are the two basic fundamental laws on which a homeopathic understanding can be built, or you can say should be built. So the idea for repertorization is, are we going to rely or have a scope of understanding of this holism if you go by repertory? ఇది ప్రశ్న తలెత్తుతుంది. అంటే రిపర్టరీ అనేటువంటి పరికరం సహాయంతో వెళ్తే మనం హోలిజం అంటే మొత్తం హోల్ గా ఒక పర్సన్ ని, ఒక కంప్లీట్ పిక్చర్ ని మనం స్టడీ చేయగలుగుతామా? అనే చోట మనకి కొంచెం క్వశ్చన్ మార్క్స్ రావచ్చు. ఎందుకంటే ఒక సిమ్టమ్ ఇచ్చి దాని ఎదురుగుండా దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ ఉంటాయి. సో ఒకే సిమ్టమ్ బేస్ చేసుకుని వెళ్ళినట్టయితే హోలిస్టిక్ పిక్చర్ డెవలప్ కాకపోవచ్చు, కాదని కాదు, డెవలప్ కాకపోవచ్చు. వేరేజ్ ఇన్ మెటీరియా మెడికా ఒక రెమెడీ ఇచ్చి దాని కింద అన్ని సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆ రెమెడీ తాలూకు హోలిస్టిక్ పిక్చర్ చాలా క్లియర్ గా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ని మనం హెచ్సిఎఫ్ కడితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది రిపీటెడ్ గా వస్తుంది ఇందులో ఈజ్ టు గెట్ ఏ ఐడియా ఆఫ్ ఏ హోల్ పిక్చర్ ఆఫ్ ద డిసీజ్ విచ్ ఈజ్ మోర్ easier through the materia medica, where a remedy is given and all the symptoms of that particular remedy are noted. A person or a case is there and all the symptoms pertaining to that particular person are there and they are reflected back in the analysis part and you will get a total picture of the whole disease. More subtler way. Repertory to koncham ibbandi untundi. Then how can we, that is why masters had instructed us to get the thorough picture for at least 10 years to use the repertory, because we may miss the plot here. Em plot? The idea of holism, the total picture of the whole disease, which a homeopathic case study requires much, may miss in repertory, may miss, because the student will be inculcated to this understanding of picking up smaller rubrics without giving importance to the rare peculiar symptoms which are the heart of that particular case. ఏవైతే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి పెక్యులియర్ సిమ్టమ్స్ ఉంటాయో అవి పక్కన పెట్టి ద మోర్ కామన్ సిమ్టమ్స్ మీద ఒక ప్రిస్క్రైబర్ రిలై అయిపోతాడేమో, అటువంటిది జరిగినట్టయితే హోల్ డిసీజ్ తాలూకు ట్రూ పిక్చర్ రాదు నాన్న అని చెప్పి రిపర్టరీని కొంచెం సైడ్ లైన్ లో పెట్టి ముందు మెటీరియా మెడికా మీద మాస్టర్ చేసి
ఆర్గనాన్ మీద మనకి మోర్ అండ్ మోర్ క్లియర్ ఫౌండేషన్ ఇచ్చి అప్పుడు రిపర్టరీ వైపు వెళ్ళమని కొంతమంది మాస్టర్స్ చెప్పి ఉన్నారు. ఎందుకంటే హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ పట్ల మనం కొంత మన తాలూకు పాత్ ఏమైనా డీవియేట్ అవుతామేమో అని చెప్పి ఆ మాస్టర్స్ తాలూకు ప్రేమది. సో రిపర్టరీని కొంత తరం తర్వాత కొన్ని సంవత్సరాలు మెటీరియా మెడికా మాస్టరీ తర్వాత ఉపయోగించండి అని చెప్పిన కారణం ఇది. సో ఇందాక కేసులో when we come back to that case, సో నేను రిపర్టరీలో ఈ రూబ్రిక్స్ కొన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఈ కేసులో ఇంతకన్నా డీపర్ ఆస్పెక్ట్స్ ఏం లేవు. ఎందుకంటే ఆవిడకి మ్యారేజ్ అయింది, ఒక 6 years షీ వాంట్స్ టు కన్సీవ్ ఆల్సో. బట్ ఇప్పుడు ఆవిడ జాబ్ చేసుకుంటున్నారు. సో జాబ్ చేసుకుంటుంటే ఈ బ్లీడింగ్ ఇష్యూ వచ్చింది, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అయింది. మెన్సెస్ ఏమో ప్రొట్రాక్ట్ అయింది, అదేమో కోపియస్ బ్లీడింగ్ ఉంది, అది కూడా రెడ్ కలర్, నో క్లాటెడ్, డార్క్ క్లాట్స్, డార్క్ బ్లీడింగ్ ఏం లేవు. సో ఈ సిమ్టమ్స్ రూబ్రిక్స్ మీరు అందరూ చేస్తారు, మెన్సెస్ ప్రొట్రాక్టెడ్, కోపియస్ బ్లీడింగ్, ఆ రూబ్రిక్స్ మీకు తెలిసినవే. ఈవినింగ్ ఎగ్రవేషన్ ఉంది ఆవిడ. మెన్సెస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కన్నా కూడా ఈవినింగ్ సెషన్ లో కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇది ఆవిడ ఇచ్చినటువంటి సిమ్టమ్. సో ఇప్పుడు మెన్సెస్ అగ్రవేటెడ్ ఇన్ ఈవినింగ్ అనే రూబ్రిక్ మనం తీసుకోవచ్చు. కానీ నేనేం ఆలోచించానంటే షీ ఈజ్ ఎ వర్కింగ్ లేడీ. సో ఆవిడ పొద్దున్నంతా అరౌండ్ 9:30, 10కి ఆవిడ ఆఫీస్కి వెళ్తారు. సో ఆఫీస్ నుంచి ఆవిడ మళ్ళీ ఈవినింగ్ సుమారుగా వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ వంట చేసుకోవాలి. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో మార్నింగ్ కూడా ఆవిడ వంట చేసుకెళ్తారు. ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఆవిడ మళ్ళీ కొంచెం కిచెన్ వర్క్, ఇంటి దగ్గర హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటారు. సో ఈవినింగ్ కొంచెం మార్నింగ్ నుంచి ఆఫీస్ అంతా చాలా వర్క్ అది ఉండి ఈవినింగ్ వస్తారు. సో కెన్ we కన్సిడర్ దిస్ యాజ్ సంథింగ్, ఏ సిమ్టమ్ విచ్ we కెన్ రిలై అపాన్? మార్నింగ్ రాత్రంతా పడుకుంటారు, రెస్ట్ లో ఉంటారు. మార్నింగ్ కొంచెం ఒక 1 hour వర్క్ ఉంటుంది, క్యారేజెస్ సర్దుకుని వెళ్ళిపోతారు హస్బెండ్ ఈవిడ. 5కి ఈవిడ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతారు. సో ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యాక ఆవిడ చెప్తున్నారు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాబ్లం అని. ఆఫీస్ లో కూడా చాలా వరకు సిట్టింగ్ వర్కే పెద్దగా. సో ఈ సిమ్టమ్ నాకు అంత రిలయబుల్ గా అనిపించలేదు. సో రిలయబుల్ గా అనిపించాలా లేకపోతే మనం కన్సిడర్ చెయ్యాలా చేయకూడదా అనడానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోం. సపోజ్ ఇది ఈవినింగ్ నిజమైన ఎగ్రవేషన్ అనుకుందాం, అది హాలిడేస్ లోను సండేస్ లోను కూడా ఉండాలి కదా. అది ఈవినింగ్ ఎగ్రవేషన్ అయితే ఇలా వర్క్ నేను చెప్పినట్టు నైట్ అంతా పడుకుంటారు కాబట్టి మార్నింగ్ పెద్దగా ఉండదు, ఆఫ్టర్నూన్ కూడా ఆఫీస్ లో ఉంటారు, పెద్దగా ఆవిడ లేచి నించుని అటు ఇటు ఎగ్జర్ట్ అయ్యేది ఏం లేదు. సో ఓకే, ఈవినింగ్ లో ఆవిడకి వర్క్ ఎక్కువ ఉంటుంది, అది ఆవిడ చెప్తోంది. సో అది నిజంగా ఈవినింగ్ ఎగ్రవేషనా? అలా అయితే కన్సిడర్ చేద్దాం. లేదు, ఇందాక నేను చెప్పినట్టు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆవిడ రెస్ట్ లో ఉంటారు కాబట్టి పెద్ద కనిపించట్లేదు, ఈవినింగ్ లో వర్క్ ఉంటుంది కాబట్టి కనిపిస్తోంది. ఈ రూబ్రిక్ మనం కన్సిడర్ చెయ్యొచ్చా చేయకూడదా? మీరేమంటారు చెప్పండి, ఎలా దాన్ని మనం కన్సిడర్ చేస్తాం? ఇది మనం ఒక రూబ్రిక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? మెన్సెస్ అగ్రివేటెడ్ ఇన్ ఈవినింగ్. మరి ఇదే ఆర్ట్ అంటే. నో. వెరీ గుడ్ అరవింద. ఎందుకు నో చెప్పమ్మా.
ఎగ్జర్షన్ అగ్రివేషన్ తీసుకోవచ్చు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మోర్ ఆఫ్ ఎగ్జర్షన్ అగ్రివేషన్, ఈవినింగ్ అగ్రివేషన్ కాదు. కానీ ఆవిడ చెప్తోంది నాకు ఈవినింగ్ ఎక్కువ అవుతోందని చెప్తున్నాం. సో మనం ఏంటంటే హోమియోపతి బాగా చదువుతామని మనకు నమ్మకం ఉండడం వల్ల మనకి ఆ రకమైనటువంటి రూబ్రిక్ మనకి రెపర్టరీలో ఉండడం వల్ల మన థాట్ ప్రాసెస్, మన మైండ్ ప్రాసెస్ ఏంటంటే స్ట్రైట్ అవే దాన్ని పిక్ చేసుకోవడానికి మనసు ఎక్కువ ఉత్సాహపడుతూ ఉంటుంది. సో స్ట్రైట్ అవే ఏమైంది, ఫిజిషియన్ అది తీసేసుకుంటారు. సో దెన్ ఐ క్రాస్ చెక్డ్ విత్, ఓకే మీరు చెప్పింది కరెక్టే. అయితే సండేస్ హాలిడేస్ లో ఎలా ఉంటుంది? అది ఈవినింగ్ అగ్రివేషనే అయితే సండేస్ హాలిడేస్ లో కూడా ఉండాలి కదా. అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదండి అని పేషెంట్ కాదు. ఒకసారి ఆలోచించండి, జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. సండేస్ మీరు ఎలా ప్యాడ్స్ అది ఎలా మారుస్తారు, జస్ట్ ఒక రఫ్ ఐడియా, సో దట్ ఇట్ విల్ హెల్ప్ ద కేస్ అన్నాను. సో ఆవిడ ఒక నిమిషం ఆలోచించి, నాకు గుర్తొస్తున్నంత వరకు నాకు సండేస్ ఆ హాలిడేస్ లో అయితే ఇది నాకు పెద్దగా కనిపించదండి, ఈవినింగ్ ఎక్కువ అవటం అనేది ఏం లేదు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి ఆ రోజు మళ్ళీ ఇంటికి వచ్చి గదులన్నీ తుడుచుకుని మళ్ళీ ఏదో కొంచెం నైట్ కి డిన్నర్ ప్రిపేర్ చేసి మా హస్బెండ్ వచ్చే టైంకి అలా అయితే మాత్రం నాకు డెఫినెట్ గా ఎక్కువ అవుతోంది అని చెప్పి. సో ఇందాక అరవింద చెప్పినట్టు స్ట్రైట్ అవే ఈ కేసులో అది ఈవినింగ్ అగ్రివేషన్ కానే కాదు. సో ఇది మనం తీసుకున్నటువంటి స్మాల్ కేస్. అయితే వీటికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నా అబ్జర్వేషన్ లో వచ్చింది, వై షీ వాజ్ సో much not anxious while revealing all these symptomatology. ఏమన్నా తగ్గుతుందా అని ఒక్క క్వశ్చన్ కానీ, ఏం పర్లేదు కదా, ఏం ప్రాబ్లం కాదు కదా అని కానీ అసలు ఆవిడ అడగలే. ఇది చాలా చిత్రం అనిపించింది నాకు. ఎందుకంటే జనరల్ గా ఇటువంటి కేసెస్ లో ఏ మినిమల్ యాంగ్జైటీ అనేది ఉండాలి కనీసం. ఏదో ప్రాబ్లం అవుతుంది అప్పుడే 20 days 21 days అయ్యింది. సో isn't it sounding any peculiar మీకు, ఆర్ ఈజ్ ఇట్ ఓకే? మీ అభిప్రాయం ఏంటి? పెక్యూలియర్, ఓకే. ఇంకా మహేశ్వరి జూనియర్ పెక్యూలియర్ చెప్పింది, అఖిల కూడా పెక్యూలియర్ అని చెప్పింది. అయినా కూడా స్టిల్ టు మేక్ దిస్ సిమ్టమ్ ఆర్ మేక్ దిస్ ఐడియా మోర్ రిలయబుల్, నేను సెకండ్ టైం ఇంకొక ఇది తీసుకున్నా. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? బికాజ్ మనకి కనపడుతున్న సిమ్టమ్ షీ ఈజ్ నాట్ సో మచ్ యాంగ్షియస్. మామూలుగా అయితే ఇది చాలా యాంగ్షియస్ గా ఉండి అడిగేటువంటి ఐడియా. అయితే దాన్ని నిజంగానే మనకది ఒక రిలయబుల్ అయ్యేటువంటి, మనం దాని మీద ఇన్క్లైన్ అయ్యేటువంటి సిమ్టమా కాదా, ముందు అది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇలాంటిది ఎప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందండి, పెద్ద నాకు మామూలే అంటే ఓకే కన్సిడరబుల్. ఏంటంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఆవిడ పెద్ద యాంగ్షియస్ పడట్లేదు కదా, ఆవిడకి అది అలవాటే, హ్యాబిట్యుయేట్ అయిపోయింది.
సో హ్యాబిచ్యుయేట్ అయిపోయినప్పుడు ఒక రకమైన యాక్సెప్టెన్సీ వస్తుంది. అప్పుడప్పుడు అవుతుంది కదండి, పెద్ద కంగారే ఉంది అని అనుకుంటాం కదా. సో ఐ టుక్ ఏ సెకండ్ ఛాన్స్. అందుకే ఇందాక నేను చెప్పాను, ఆర్ట్ అంటే నాట్ టేకింగ్ వాట్ ఏ పర్సన్ గివ్స్ అస్. అవి స్ట్రైట్ అవే తీసుకుని జేబులో పెట్టుకోవడం కాదు, వాటిని మనం క్రాస్ చెక్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ ది ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ స్మాల్ కేస్, బట్ ఓన్లీ స్మాల్ కేసెస్ లో మనం ఇది అలవాటు చేసుకుంటేనే లార్జర్ కేసెస్, లాంగర్ కేసెస్ లో మనం దీన్ని మన తాలూకు వర్క్ ఎబిలిటీని ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకోగలం. సో నేను వెంటనే అడిగాను, నాకు వచ్చిన డౌట్ ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. అసలు ఎప్పుడు నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి మెన్సెస్ రెగ్యులర్, ఎప్పుడు ఇర్రెగ్యులర్ అవలే. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం. ఆవిడేం టాబ్లెట్స్ వాడలేదు, ఏం చేయలేదు. సో ఇది స్పెక్యులియర్ గా ఉంది. సో మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ దొరికాయి. ఇది మెన్సెస్ ప్రొట్రాక్టెడ్ మోర్ దాన్ 14 days, మెన్సెస్ కోపియస్, పెయిన్లెస్ బ్లీడింగ్, మెన్సెస్ రెడ్, నో డార్క్ క్లాట్స్. ఇవి మీరు అందరూ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఒక పాయింట్ అప్లై చేశాను. ఏంటంటే the way she is dealing or the way of expressing it without any anxiety made me to think of that this person belongs to the Soric Mayasam, a hopeful idea. So I cross-checked all the remedies which got in the repertorization with the idea of this peculiar, strange, rare, peculiar expression of the disease. The strange, rare, peculiar expression of the disease which was found in the patient's way of delivery or way of expressing her symptomatology, that there is no anxiety, a utter hopefulness. So we got one thing from this idea. What is that thing? దీని నుంచి మనం ఒక క్లియర్ పాయింట్ అర్థం చేసుకున్నాం. ఏ అట్టర్ హోప్ఫుల్నెస్ వైల్ ఎక్స్ప్రెసింగ్ హెర్ సిమ్టమెటాలజీ. ఏంటది? ఏమర్థమైంది మనకి? Mayasm. Very good. Aravinda is on the pitch today. So Mayasm. What is that Mayasm? Soric Mayasm. Very good. Very good, Akhila. Soric Mayasm. Excellent. So what are the remedies I got from this repertorization which belongs to the Soric Mayasm? So I got Calcarea carp, I got Lycopodium, so I got Ferrum metallicum. These are the remedies I got from the cross repertorization, that I took the basic symptoms of that particular common local symptoms about the menses, but I cross-referred with the idea of the miasmatic part, which filtered major remedies like Sabina, etc. And we arrived to the only 3 important remedies: the Calcareas, the Lycopodium, and the Ferrum metallicum. So then again I considered her and I asked, is the evening aggravation, because that is the key. Malli adigan nenu, because I don't want to make a mistake.
సో ఈవినింగ్ ఎగ్రివేషన్ అనేది ఒకసారి చెప్పండి. అంటే సార్ మీరు ఇందాక అడిగారు, నాకు హాలిడేస్లో సండేస్లో అయితే నాకు అసలు అది కనిపించదు. ఓన్లీ నేను వర్క్ చేసి వచ్చాక, అది కూడా ఏంటంటే ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది. నేను అప్పుడు అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు టైం స్పేస్ వల్ల నేను గదులు తుడుచుకోవటం, స్టవ్లు కడుక్కోవటం అది చేయను. బట్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద ఆఫీస్ నేను మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఆర్ మేము బయటికి వెళ్తాం, నేను హస్బెండ్. సో జనరల్ గా నాకు ఆ టైంలో మాత్రం, ఆ ఎక్కువ వర్క్ చేసినప్పుడు మాత్రం నాకు ఈ బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది. ఆఫీస్లో మీ వర్క్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఏ ఉద్దేశంలో అడుగుతున్నారు? కాదు, మీ డిజిగ్నేషన్ ఏంటి అంటే నేను అదే కంప్యూటర్ వర్క్ ఉంటుందండి. మీ వర్క్ ఐదర్ ఫిజికల్ ఎగ్జర్షన్ తో కలిసి ఉంటుందా, ఎక్కువసేపు కూర్చోవటమేనా? పెద్ద నాకు పనే ఉండదండి, కూర్చోవటమే, పెద్ద అంత లేచి నించుని అటు ఇటు తిరిగదు. సో అన్ని ఏరియాస్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం, ఎందుకంటే అది క్లియర్ కట్ గా ఆవిడ నైట్ పడుకుంటుంది కాబట్టి ఎగ్జర్షన్ లేదు, రెస్ట్. మార్నింగ్ కాస్త కొంచెం పని ఉంటుంది, పెద్దగా ఆ బ్లీడింగ్ కనబడట్లేదు. మధ్యాహ్నం అంతా కూర్చుని ఉంటుంది, బ్లీడింగ్ కనబడట్లేదు. సాయంత్రం ఇంటికి వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అది సాయంత్రం కాదు, అగైన్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జర్షన్. సో ఇంక ఫిల్టర్ అయిపోయింది. మనం మళ్ళీ కూడా అడిగాం. సో ఇట్స్ లైకోపోడియం, ఈవినింగ్ ఎగ్రివేషన్ లో ఉంటుంది కాబట్టి స్ట్రైక్ ఆఫ్ లైకోపోడియం. ఇక రెండు మిగిలాయి, క్యాల్కేరియా కార్బ్ అండ్ ఫెర్రం మెటాలిక్. బోత్ హ్యావ్ దిస్ ఐడియా. But ferrum met usually in these bleeding conditions will be accompanied with exhaustion. Exhaustion ఉంటుంది జనరల్ గా ఫెర్రం మెటాలిక్, చాలా స్ట్రైన్ అయిపోతారు. సో ఇన్ వేరియస్ కేసెస్ వేర్ ఇన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ I found that ferrum in all the bleeding conditions should be accompanied with some sort of weakness and some sort of exhaustion. And moreover, the idea for ferrum metallicum is these symptoms are ameliorated by some rapid motion. జనరల్ గా ఫెర్రం మెట్ మొడాలిటీ ఏంటంటే వీళ్ళు ఎక్కువ నడుస్తారు టు గెట్ దేర్ సిమ్టమ్స్ ఎమిలరేటెడ్, ఎక్కువ పని చేస్తారు టు గెట్ దేర్ సిమ్టమ్స్ ఎమిలరేటెడ్. అదొకటి. నెక్స్ట్ బ్లీడింగ్ కండిషన్స్ లో ముందుగా నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది, దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ వీక్నెస్ అండ్ ఎగ్జాషన్. అసలు ఈ పేషెంట్ కొంచెం కూడా చెప్పలేదు. సో దెన్ ఐ కన్సిడర్ వీక్నెస్ ఏమైనా ఉంటుందా? నాకేం పెద్ద వీక్నెస్ లేదండి, ఐఎమ్ ఓకే. అలా కదండి, 20 days బ్లీడింగ్ అవుతుందంటే కొంచెం, అంటే మనం అడిగాం కాబట్టి చెప్పకుండా బాధ కొంచెం ఉంటుందండి వీక్నెస్, అంతే అండి. బట్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ వీక్నెస్ విచ్ ఏ ఫెర్రం పర్సన్ ఎక్స్ప్రెసెస్. అలాంటిదైతే ఈవిడేమి చెప్పలేదు. సో ద రెమెడీ గివెన్ వాజ్ క్యాల్కేరియా కార్బ్ 30, 1 dose. సో యూజువల్ గా నాకు ఈ ప్రాబ్లం మాకు మొన్న మా గౌతమ్తో కూడా డిస్కస్ చేశాను. సో కొంచెం ఇలా మనం రెమెడీ ఇచ్చినట్టయితే, మనం ఇన్ని అడిగి ఇచ్చాం కదా, అడగకుండా ఇస్తే వస్తాడేమో పేషెంట్, అడిగిచ్చే అతను ఆవిడ రాలేదు ఆ అమ్మాయి ఒక 3-4 days వరకు. 3 daysకి ఇచ్చినట్టున్నాను. సరే నేనే ఉత్సాహం చంపుకోలేక 4th day 5th day కాల్ చేశాను. సో ప్లాసిబోలు కూడా ఇచ్చున్నాను. ఆవిడ 4th day 5th day పోతే ఆఫీస్ టెన్షన్స్ వల్ల రాలేకపోయానండి, నాకైతే బాగానే ఉంది, కొంచెం అవుతుందంటే ఆ ప్లాసిబో వేసుకోండి అన్నా. వేసుకున్న తర్వాత ఒక 1 week తర్వాత వాళ్ళ సిస్టర్ మన పేషెంట్, క్రానిక్ పేషెంట్, ఆవిడ వచ్చింది. ఏమండి బాబు మీ సిస్టర్ ఏంటి మళ్ళీ ఏం చెప్పలేదు, 3 daysకి ఇచ్చాను అంటే ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేసింది. ఏంటి రాలేదంటే
అక్క బానే ఉంది, నాకు ఇంక ప్రాబ్లం ఏముంది, దేనికి రావాలి నాకు, ఆ ప్రాబ్లంతో వచ్చా నాకు తగ్గిపోయింది అని. సో నేను అప్పుడు ఆవిడకి చెప్పాను. సో ఈ కేసు నేను ఫస్ట్ అయితే నేను చెప్పేశాను కానీ ఎవరో ఒకళ్ళిద్దరికి. బట్ నాకు ఒక డౌట్ ఉంది, నేను ఇచ్చిన రెమెడీ అది ఏమైనా టెంపరీ రెమెడీయా, నెక్స్ట్ సైకిల్ చూస్తే తప్ప తెలియదు కదా అని. సో అగైన్ ఐ క్రాస్ చెక్డ్ ఆఫ్టర్ 1 month that is this remedy really acted temporarily or it acted in a deeper way. So after 1 month I again called her and asked what happened to you during this menstrual. Let us forget that thing what had happened. I gave medicine, menses stopped, okay, bleeding stopped. Now what is the next menses? So she said that the menses came at time and stopped in 4 or 5 days. And now I am absolutely alright. So then I took a chance that this is a time to present this case in front of you, so that this integrative approach, I call it as an integrative approach. So here I took the symptoms of the repertory, which all of you will take, the idea of protracted menses, copious menses, painless bleeding, all these things. But I cross-checked or cross-repertorized, you can say, this idea or these remedies which we got here with this idea of how the person is expressing her symptomatology, which is more important and more anchor point of this particular case or in any case, because that cannot be compensated. So the idea for anxiety which should be there is not there, which I took as a hopeful idea and cross-repertorized with the soric miasmatic drugs, which are calcarea, lycopodium, sulfur, nickel, ferrum metallicum, etc. And took the eliminated the other drugs which has this evening aggravation in one drug, the idea of exhaustion in another drug, and finally landed with the remedy which is more simillimum to that particular case, or which can say exact simillimum, because this remedy not only acted during that particular period, it stopped the with 30 potency, it stopped this meteorrhagia, and again in the next cycle the single single dose of the calcarea carb, or I don't remember, I may give 2 doses, I don't exactly remember. So not only helped during this particular phase, but the next cycle came at exact interval, and it was only lasted for 4 to 5 days, which made that this is the exact simillimum of this particular case. So this is the idea, or this is the integrative approach which we learn. Or if you study calcarea carb by Materia Medica, there are more and more symptoms, and we can learn more. So during our sessions with this Materia Medica, one day we will take the calcarea carb and we will study calcarea carb as a whole. But right now I want to convey you, I want to make you get this idea of how a artistic case study should be developed in a homeopathic physician. Even it is a smaller case. Don't think this is a smaller case, what is the need? If we are successful in dealing these acute or smaller cases, then only we are able to deal with the chronic cases. అందుకని మనం చిన్న కేసెస్ లో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తూ ఉన్నట్టయితే ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి బిగ్గర్ కేసెస్ లో లేదా లార్జర్ కేసెస్ లో లేదా డీపర్ కేసెస్ లో మన తాలూకు కాన్ఫిడెన్స్ ని రిఫ్లెక్ట్ చేసి
మరంతగా మనకి ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆర్టిస్టిక్ వే ఆఫ్ స్టడీ అనేది ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద idea which I want to give you on this Saturday. Hope you all got this very good idea of how to deal with the conditions, how to integrate the materia medica, the repertory, the sensation understanding together in smaller cases, which hopefully will give you more and more exact results, so that we can heal the persons together, right? So any doubts on this particular case or on this idea, so that many people also who are attending the session may be benefited. Any doubts? Aravinda? Divyasri, Gnanasekar, గౌతమ్, వీళ్ళందరూ డెఫినెట్ గా లేచున్నారని ఉంది. ఎందుకంటే ఇందాక వాళ్ళు కాస్త టైప్ చేశారు మెసేజెస్, సో వాళ్ళు పడుకోలేదు, అందుకని వాళ్ళని అడుగుతున్నాను. నో. బోవిస్టా, అది చెప్పాను కదా, బోవిస్టా ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ రెమెడీ, అందులో సందేహమే లేదు. చాలా రెమెడీస్ ఆర్ వెరీ గుడ్ రెమెడీస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్. బట్ ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్న మెథడ్ ఏంటంటే, మనం రిపర్టరీ చేసాం, రిపర్టరీలో మనకు కొన్ని రూబ్రిక్స్ లభించాయి. కానీ అన్యూజువల్ గా అనిపించింది కామన్ సిమ్టమ్స్ కాదు. ఏదైతే ఆవిడ యాంగ్జైటీతో చెప్పాలో, లైఫ్ లో ఫస్ట్ టైం మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయింది, అది కూడా 3 weeks దాటి బ్లీడింగ్ అయిపోతుంది, ఏం టెన్షన్ లేదు, కంగారు లేదు అంటే సంథింగ్ మనకు కొంచెం మన యాంటీనా రైజ్ చేయాల్సిన కండిషన్ వచ్చింది. సో ఆ పర్టికులర్ కండిషన్ లో మనం ఈ ఏదైతే సోరిక్ ఐడియా అని మనం పిలువబడుతున్నామో, విచ్ ఈజ్ ఎ హోప్ఫుల్ కండిషన్, లైఫ్ ఆర్ థింగ్స్ ఆర్ సీన్ మోర్ హోప్ఫుల్లీ. సో 3 weeks అయ్యింది, బ్లీడింగ్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది, ప్రొట్రాక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది, ఇంకో 3-4 days లో నెక్స్ట్ మంత్ వస్తుంది. స్టిల్ షీఈ్ సో హోప్ఫుల్. అవుతుందిలేండి. ద వే షీ డెలివర్డ్ దట్ థింగ్, దట్ ఈస్ ది ఐడియా హియర్, నాట్ ది symptomatology or rubrics or repertory. So whatever we got in the chart, Bovista is also there, but it doesn't belong to the soric miasm. సో సోరిక్ మయాజంలో ఉన్న రెమెడీస్ ని మాత్రమే ఫిల్టర్ చేయటం వల్ల మనం ఈ మూడిటి దగ్గరే ఆగాం. అందులో కూడా 2 మనకు ఉన్నటువంటి మెటీరియా మెడికా నాలెడ్జ్ తో ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలింది 1. సో ఆ రెమెడీ మనం ఇక్కడ ఇచ్చాం. Okay, so I have another case of the same art, but I think it will take much time, so we will discuss this case in the next session. This is also a very good case, because with single dose the person got cured.
So we will deal with this in the next session because of the time idea. Okay. So here we will conclude this session today. But if there are any doubts, I will definitely explain. Try to explain at least. Everkena. Okay. So thank you. Thank you for joining us. Thank you for joining Sankalpa Homeopathy sessions. Thank you for studying homeopathy together. So I always believe on this fact that సార్ కూడా మనకి ఎప్పుడు చెప్తారు గ్రూప్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ cases we are doing or whatever newer concepts or newer ideas you are getting, so please share with all of us. That will enhance us together, make us grow together, make understand the patients in a better way, and our mission on this earth will get at least some sort of accomplishment. Right? Thank you. Thank you all for joining us on the cold morning. We will continue our journey in the next Wednesday. So next Wednesday I will not be available because I am in a journey. So I will hope someone of our brotherhood will take the session. Okay. So thank you all. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswaraha, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.